రామభద్రపురం మండలంలో 6 నెలల పసికందుపై జరిగిన అత్యాచారం ఘటనను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం అమానుషం అన్నారు. బాధిత కుటుంబాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే విజయలక్ష్మి గజపతిరాజు పరామర్శించారు. విజయనగరం ఘోష్ ఆసుపత్రిలో చిన్నారికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, పాప పరిస్థితి నిలకడగా ఉందన్నారు మంత్రి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా మంత్రి వెల్లడించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులకు ఆదేశాలు ఇస్తామన్నారు. రామభద్రపురం మండలంలో 6 నెలల పసికందుపై జరిగినటువంటి అత్యాచారం ఘటనను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం అమానుషం అన్నారు. బాధిత కుటుంబాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే విజయలక్ష్మి గజపతిరాజు పరామర్శించారు. ఇక విజయనగరం ఘోష్ ఆసుపత్రిలో చిన్నారికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, పాప పరిస్థితి నిలకడగా ఉందన్నారు మంత్రి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా మంత్రి వెల్లడించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులకు ఆదేశాలు ఇస్తామన్నారు. రామభద్రపురం మండలంలో జరిగిన ఒక 6 నెలల బేబీకి జరిగిన విషయం మీద చాలా బాధాకరం అనే విషయం. దాని గురించి చాలా అందరూ ఇలాంటి అంటే విజయనగరం జిల్లా ఎంతో ప్రశాంతమైన జిల్లా, అలాంటి జిల్లాలో ఆ రకంగా జరగడం చాలా బాధాకరంగా నేను భావిస్తున్నాను. నిర్దోషి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీలో తీసుకొని, ఎస్పీ గారు కస్టడీలో తీసుకొని ఆల్రెడీ దాన్ని నిర్ధారించి ఆయన పైన ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో, అటెంప్ట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కస్టడీలో తీసుకొని రేపు కోర్టుకి కూడా సబ్మిట్ చేసి ఆయనకి శిక్ష పడే విధంగా చర్య తీసుకోమని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది.